హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మనము ఈ వీడియోలో వచ్చేసి సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ గురించి చూడబోతున్నాం. అదేవిధంగా మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గురించి, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ అనమాట. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో. మనకు వెరీ 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 ఇంపార్టెంట్. డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ముందుగా సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటనేది చూద్దాం. ఓకే, సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నేను ఇది ఆల్రెడీ చెప్పాను ఫార్ములేలోనే, ఇక్కడ మరీ చెప్తున్నాను. చూడండి, సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ theta ఈజ్ x minus x1 divided by cos theta ఈజ్ ఈక్వల్ టు y minus y1 డివైడెడ్ బై సైన్ థీటా అనమాట. ఇది మనకు వచ్చేసి ఈ ఫామ్లో ఉంటే మనకు సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటారు. మనకు తెలుసు కదా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అబ్బా. అంతే ఏంటి, మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకటి, నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకటి, ఓకే, నెక్స్ట్ నార్మల్ ఫామ్ ఒకటి, ఇంకా ఏమున్నాయి, ఇంకా 2 పాయింట్ ఫామ్, ఇవన్నీ ఒక టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోనే డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇది కూడా అంతే, సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అలాగా, పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అలాగా అనమాట. డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట కదా. ఇప్పుడు మనము సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చూద్దాం. ఎలాగా అంటే, మనకు ఎప్పుడైనా కానీ తీటా ఇంక్లినేషన్ ఉంది, ఓకేనా, ఒక లైన్ యొక్క మనకు ఇంక్లినేషన్ తీటా ఉంది, అదేవిధంగా లైన్ పైన పాయింట్ ఓకే x1, y1 ఉంది అంటే, అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కావాలి అనుకుంటే మనకి ఏమవుతుందంటే x minus x1 డివైడెడ్ బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y minus y1 డివైడెడ్ బై సైన్ థీటా. మనకి ఇక్కడ థీటా ఎంత అనేది ఉంటుందన్నమాట. 45 డిగ్రీసా, ఓకే, 0 డిగ్రీసా, మనకు 90 డిగ్రీసా, 60 డిగ్రీసా, ఈ విధంగా ఉంటుందన్నమాట. అది అనమాట. ఓకే, సో కాస్ 60 డిగ్రీస్ ఉంటే 60 డిగ్రీస్ ఎంత వాల్యూ వేసుకుంటాం. ఇక్కడ సైన్ 60 డిగ్రీస్ ఉంటే సైన్ 60 డిగ్రీస్ సేమ్ ఉంటుంది తీటా యాంగిల్. ఓకే, ఇంక్లినేషన్ అనేది ఇక్కడ మనకు తీటా అనేది ఈక్వల్ ఉంటుందన్నమాట. ఓకే, కాస్ 60 డిగ్రీస్, ఇక్కడ సైన్ 60 డిగ్రీస్, ఒకవేళ తీటా 60 డిగ్రీస్ అయినట్టయితే దాని వాల్యూ వేసుకుంటాము. ఇక్కడ x1, y1 అనేది పాయింట్, లైన్ పైన ఉండే పాయింట్ వేసుకొని సాల్వ్ చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఎలా వచ్చిందని చూడండి. ఇది మనకు తెలిసిండేది కదా, y minus y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x minus x1. ఇదేంటి, మనకు ఒకవేళ మన దగ్గర స్లోపు అదేవిధంగా పాయింట్ ఉన్నట్టయితే మనకు ఇది మనకి ఈక్వేషన్ కనుక్కోవాలంటే, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కావాలంటే ఇది అనమాట. దీన్ని మనకి ఇక్కడ స్లోపు పాయింట్ ఫామ్ అని నేర్చుకున్నాం ఇంతకుముందే. ఇది ఫార్ములా మనకు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందని చెప్తున్నాను. ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ m అంటే మనకి ఏం తెలుసు, tan theta అనేది తెలుసు అనమాట. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు tan theta ఇక్కడ అప్లై చేస్తున్నాను అది నేను. అప్పుడు మనకు y minus y1 ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ x minus x1 అవుతుంది అనమాట. సో దీన్ని ఈ సైడ్ తెచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది, ఇంటూలో ఉంది కాబట్టి. అప్పుడు మనకు y minus y1 డివైడెడ్ బై x minus x1 అయితే అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు, నేను tan thetaని ఏ విధంగా రాస్తానంటే sin theta డివైడెడ్ బై cos thetaగా రాస్తాను అనమాట. సో దీన్ని ఇక్కడ తెచ్చేస్తాను, దీన్ని ఇక్కడ తెచ్చేస్తాను. ఓకే, అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, y minus y1 డివైడెడ్ బై sin theta ఈజ్ ఈక్వల్ టు x minus x1 డివైడెడ్ బై cos theta. ఇది మనకు సిమెట్రిక్ ఫామ్ అనమాట. ఓకే, ఈ విధంగా తెచ్చుకున్నాం అనమాట. ఒకవేళ మీ దగ్గర తీటా ఉంది, ఇంక్లినేషన్ ఉంది, అదేవిధంగా పాయింట్ ఉంది, మనకు లైన్ పైన పాయింట్ ఉంది, ఇంక్లినేషన్ ఉంది అన్నట్టయితే మీరు ఈ ఫామ్లో అయితే యూజ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ఫామ్లానే యూజ్ చేయండి, ఈ ఫామ్లానే యూజ్ చేయండి, అంతా ఒకటే. ఇది మనకు సిమెట్రిక్ ఫామ్ అని పిలుస్తాం అంతే అనమాట. ఇది అర్థమైందా మీకు ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట. ఇది వచ్చేసి మనకు సిమెట్రిక్ ఫామ్ పైన బేస్ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఓకే, చూడండి, ఇక్కడ మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట. ఇది ఏంటంటే చూడండి, ముందుగా ఫామ్లే, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ r cos theta, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ మైనస్ r sin theta అనేది అనమాట. ఇక్కడ మనకి x, y పాయింట్ ఇది. x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ r cos theta, y1 ప్లస్ ఆర్ మైనస్ r sin theta అనమాట. ఇది ఈ బాక్స్లో చూడండి, ఇది మనకు పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని పిలుస్తారు అనమాట. ఇది ఏంటి ఏమనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అనేది, ఇది మనకు పారామెట్రిక్ ఫామ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ముందుగా సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ తీసుకుంటా, స్ట్రైట్ లైన్ తీసుకుంటా. ఓకే, సిమెట్రిక్ ఫామ్ తీసుకుంటాం. మనకు తెలుసు కదా, ఇంతకుముందు చూసాం ఏంటి మనకు ఇది అనమాట. ఓకే, x minus x1 డివైడెడ్ బై cos theta ఈజ్ ఈక్వల్ టు y minus y1 డివైడెడ్ బై sin theta. ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఉండే మనకి ఈక్వేషన్, ఓకే, ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు లైన్ ఈక్వేషన్, దీన్ని నేను r అనుకుంటాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు r అనుకుంటాను. చూడండి, అప్పుడు మనకు x minus x1 డివైడెడ్ బై cos theta ఈజ్ ఈక్వల్ టు y minus y1 డివైడెడ్ బై sin theta ఈజ్ ఈక్వల్ టు r. r అనేది ఏం లేదు, డిస్టెన్స్ అనమాట. ఒక పాయింట్ ఉంది,
ఓకే, ఇక్కడ మనకు x1, y1 అనే పాయింట్ ఉంది, లైన్ పైన పాయింట్. ఈ పాయింట్ నుంచి ఓకే x1, y1 ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అనమాట. ఇది వచ్చేసి మనకు p(x, y) అని పిలుద్దాము. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ అనేది r అనమాట. ఇక్కడ నేను ఈ విధంగా తీసుకుంటాను అనమాట, =r తీసుకుంటాను ఇక్కడ నేను. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఇది ఇది చేసుకుంటా, ఇది ఇది చేసుకుంటే ఇది చేసుకుంటాను ఈ విధంగా. మనకు x - x1 / cos θ r అవుతుంది. cos θని ఈ సైడ్ తెచ్చేద్దాం, x - x1 r cos θ. ఇక్కడ మనకు -x1 ఈ సైడ్ తెచ్చేద్దాం, x x1 + r cos θ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా y - y1 / sin θ r sin θ అని ఈ సైడ్ తెచ్చేద్దాం, y - y1 r sin θ -y1 ఈ సైడ్ తెచ్చేద్దాం, y y1 + r sin θ అయితే అయిపోయింది అనమాట. ఇవే మనకు. ఓకేనా, సో ఈ విధంగా అంటే ఏంటి, మనకు ఒక పాయింట్ ఉంది. ఓకేనా, ఒక పాయింట్ ఉంది, లైన్ పైన ఒక పాయింట్ ఉంది. పాయింట్ నుంచి ఒక పాయింట్ కనుక్కోవాలి. ఓకే, సో ఒక పాయింట్ ఉంది, మన లైన్ పైన ఒక పాయింట్ ఉంది. అదేవిధంగా తీటా అనే ఇంక్లినేషన్ ఉందన్నమాట. ఓకే, ఒక లైన్కి మనకు ఇంక్లినేషన్ ఉంది, అదేవిధంగా పాయింట్ ఉంది, దానిపైన ఉంటే పాయింట్ ఉంది అంటే అప్పుడు మనకు ఆ పాయింట్ నుంచి కొద్ది దూరం ఓకే డిస్టెన్స్లో ఉన్న పాయింట్ కావాలి అంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకు చూడండి ఇది అనమాట. ఆ పాయింట్ కావాలి, మీకు కొద్ది దూరంలో ఉన్న ఆ పాయింట్ కావాలి అంటే p(x, y) కావాలంటే ఫార్ములా ఏమవుతుందంటే x x1 + r cos θ, y y1 + r sin θ అయితే అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, అవి మనకి ఇక్కడ ఏంటి మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని పిలుస్తున్నాం అనమాట ఈ పాయింట్ని. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటి అనేది ఇంకా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఇక్కడ వినండి. ఇక్కడ వేరే r అనేది ఇక్కడ ఏదైతే ఉందో r అనేది డిస్టెన్స్ అనమాట. ఓకే, సో డిస్టెన్స్ ఒక పాయింట్ నుంచి ఇక్కడికి కొద్ది దూరంలోనే మనకు పాయింట్ కావాలంటే ఇక్కడ డిస్టెన్స్ r అనమాట. సేమ్ ఇదే r డిస్టెన్స్. అదేవిధంగా ఇక్కడ అప్వర్డ్ ఎలాగైతే ఉందో ఇలా మనకు డౌన్వర్డ్గా కూడా తీసుకుంటాం అనమాట లైన్కి. ఓకే, దాన్ని మనం q అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి -r అనమాట, ఆపోజిట్ డైరెక్షన్. ఇది మనకు ఇలా డైరెక్షన్. ఓకే, సో ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్ అనుకుందాం ఈ విధంగా అనమాట. ఇది అప్, ఇది డౌన్ అనమాట అది. ఓకేనా, సో ఇది ఈ విధంగా అనమాట. ఇక్కడ ఒక పాయింట్ నుంచి x1, y1 అనే పాయింట్ నుంచి ఈ విధంగా అనమాట. మనకు r అనేది చూడండి, వేరే r ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే x అప్పుడు పాయింట్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ వచ్చే పాయింట్ q(x, y) ఏ విధంగా వస్తుందంటే x1 - r cos θగా అయిపోతుంది అనమాట. ఓకే, అదేవిధంగా y ఇక్కడ ఏమవుతుందంటే y ఆర్డినేట్ y1 - r sin θగా అయిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా అనమాట. ఒక పాయింట్ నుంచి కొద్ది దూరం డిస్టెన్స్లో ఉన్న పాయింట్ కావాలి అంటే మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఒక పాయింట్ నుంచి కొద్ది దూరంలో డిస్టెన్స్లో ఉన్న పాయింట్ కావాలంటే ఓకేనా, అది మనకు ఫార్వర్డ్ లేదా మనకు ఈ విధంగా డౌన్వర్డ్. ఓకేనా, అప్వర్డ్ లేదా డౌన్వర్డ్ అనమాట. ఎలాగైనా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు -r తీసుకున్నారంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే డౌన్వర్డ్ అని అర్థం. ఓకే, +r తీసుకున్నారంటే అది మనకు అప్వర్డ్ అని అర్థం అనమాట. అంతే. ఫామ్లో వచ్చేసి ఇప్పుడు మనకు టోటల్గా ఏమవుతుందంటే దీనికి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే x, y పాయింట్ కావాలి అనుకుంటే మీకు x1 +r- అవుతుంది. x1 +r - r cos θ అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా y1 +r sin θ అయితే అయిపోతుంది అనమాట. మీకు పాజిటివ్ కావాలి అంటే ప్లస్ పెట్టుకోండి, ఇక్కడ ఈ పాయింట్ అయితే వచ్చేస్తుంది. నెగిటివ్ పెట్టుకున్నారనుకోండి క్యూ పాయింట్ అయితే వస్తుంది అనమాట. ఒక పాయింట్ నుంచి మనకు కొద్ది దూరం డిస్టెన్స్లో ఉన్న పాయింట్ కావాలంటే ఈ విధంగా మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది ఉపయోగిస్తారు. ఫామ్లో వచ్చేసి ఇదే చూడండి. ఓకే, x, y x1 +r - r cos θ, y1 +r - r sin θ అనమాట. x అంటే ఇది, y అంటే ఇది అనమాట. అంతే. ఇది ఓకే, ప్లస్ పెట్టుకుంటే ఇది, మైనస్ పెట్టుకుంటే ఇది అయితే వచ్చేస్తుంది అనమాట. అంతే, ఏం లేదు. ఓకేనా, ఇదే మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని పిలుస్తారనమాట. ఇక్కడ r అనేది డిస్టెన్స్ అనమాట. ఓకే, r అనేది డిస్టెన్స్. చూద్దాం ఇక్కడ ఎలాగనే చూడండి. వేరే చూడండి ఇక్కడ r ఈజ్ అ డిస్టెన్స్ ఫ్రమ్ x1, y1. ఇక్కడ మనకు పాయింట్ ఓకే x1, y1 పాయింట్ నుంచి ఇక్కడ మనకు ఏమైపోతుందంటే డిస్టెన్స్ అనమాట r అనేది. ఓకేనా, r అనేది డిస్టెన్స్ అనమాట. చూడండి, x - x1 / cos θ y - y1 / sin θ r అని అనుకున్నాం ఇంతకుముందే. ఓకేనా, ఇక్కడ r డిస్టెన్స్ ఎలాగా అనేది ఇక్కడ మనకు డిస్టెన్స్ అని ఎలా చెప్తామంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు x - x1 / cos θ r. ఓకే, y - y1 / sin θ r అనుకున్నాము ఇక్కడ.
ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి కాస్ థీటాని ఈ సైడ్ ఇచ్చేస్తాను. అప్పుడు మనకు x - x1 ఆర్ కాస్ థీటా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా y - y1 ఆర్ సైన్ థీటా అయితే అయిపోతుంది ఇది ఈ సైడ్ ఇచ్చేసినట్టయితే ఇక్కడ మనకు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే అది ఆర్ అనే డిస్టెన్సే అని ఎలా చెప్తామంటే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చెప్తాం. ఓకే, స్క్వేరింగ్ యాడింగ్ అనేది చేద్దాం ఇవి రెండు. అప్పుడు మనకి ఏమవుతుంది x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మనకి దీని వాల్యూ 1 అనేది తెలుసు. ఓకే, ఆర్ స్క్వేర్ ఇంటూ 1. ఆర్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఆర్ స్క్వేర్. ఈ విధంగా అనమాట. ఇక్కడ స్క్వేర్ని ఈ సైడ్ పంపించేయండి. ఈ సైడ్ పంపించేస్తే అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. అయితే అయిపోతుంది. ఇదేంటి మనకంటే డిస్టెన్స్ అనమాట. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇలా పాయింట్ నుంచి ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు కనుక్కునే పాయింట్ వరకు డిస్టెన్స్ అని అర్థం అనమాట. ఇక్కడ అర్థమైంది ఆర్ అనేది డిస్టెన్సు. ఈ విధంగా కూడా ఇక్కడ నేను ప్రూవ్ చేశాను మీకు. ఓకే, ఇప్పుడు మనకు టోటల్గా ఇక్కడ చూద్దాం మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏంటన్నది ఈ విధంగా మనం ఇక్కడ మనము ఇలా యాక్సిస్ తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఎక్స్ యాక్సిస్, అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఈ విధంగా మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ తీసుకుంటాను ఈ విధంగా. ఓకే, నాకు లైన్ అనేది ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం. ఈ విధంగా మనకు లైన్ వెళ్తుంది అంటే ఇక్కడ చూసినట్టయితే లైన్ పైన ఒక పాయింట్ తీసుకుంటాను. ఓకేనా, అది వచ్చేసి ఏ అనుకుంటాను. x1, y1 అయితే అనుకుంటాను అనమాట. ఓకే, ఈ పాయింట్ నుంచి కొద్ది దూరం అంటే డిస్టెన్స్లో ఉన్న పాయింట్ కావాలన్నమాట నాకు. ఆర్ అనే డిస్టెన్స్లో ఉన్న పాయింట్ అయితే కావాలి. అదేవిధంగా ఇలా అప్వర్డ్ ఎలాగైతే ఉందో డౌన్వర్డ్ కూడా నాకు అలాగే పాయింట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం అనమాట ఈ విధంగా. ఓకే, ఇది పాజిటివ్ ఆర్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ పాయింట్ కావాలి. ఇక్కడ P వచ్చేసి x, y అనుకుంటాను, నాకు తెలియదు. ఓకేనా, ఇక్కడ కూడా Q వచ్చేసి x, y అనుకుంటాను. సో ఏంటంటే సేమ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్. ఇది అర్థమైందా మీకు? సో ఇదే అర్థమైనట్టయితే ఇక్కడ మనకు యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కు. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే నాకు తీటా అయిపోయింది యాంగిల్ అనేది. ఓకే, ఇంక్లినేషన్ ఎంత అయిపోయిందంటే తీటా అనేది అయిపోయింది అనమాట. అలాగైతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా నేను డ్రా చేస్తాను అనమాట లైన్. ఓకే, సో ఇక్కడ నేను ఎలా తీసుకుంటానంటే ఈ విధంగా. ఓకే, ఇక్కడ తీటా ఉందంటే యాంగిల్, ఇక్కడ కూడా తీటా అనే యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటే ఇక్కడ మనకు ఈ విధంగా అనమాట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇది స్లోప్ యాక్చువల్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే స్లోప్ అంటే మనకు ట్యాన్ తీటా అయిపోతుంది, అంతే, ఏం తేడా లేదు. ఓకే, ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు తీటా. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సైన్ తీటా తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా కాస్ తీటా అయితే తీసుకుంటాం. ఓకే, సైన్ తీటా వచ్చేసి ఇది అయిపోతుంది. సైన్ తీటా ఇది కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఆర్ సైన్ తీటాగా తీసుకుంటాం. అర్థమైందా మీకు? సో ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ మనకు అడ్జసెంట్ కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది ఆర్ కాజ్ తీటాగా అయితే తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఉంది ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఇది వచ్చేసి మనకు ఈ డిస్టెన్స్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడ ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే మనకు y1 అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇలా మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇది x1 అయితే అయిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనకు ఈ పాయింట్ కావాలి. ఈ పాయింట్ కావాలి కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుందంటే ఏంటి, మనకు ఈ డిస్టెన్స్, ఓకేనా, ఈ డిస్టెన్స్ ప్లస్ అదేవిధంగా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు మనకు చూడండి P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ముందుగా x కావాలంటే ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ కావాలి మనకు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మరి ఇక్కడ వరకు. ఓకేనా, సో ఇక్కడ వరకు ఇది ఈ విధంగా ఈ డిస్టెన్స్ కావాల్సి ఉంటుంది మనకు. ఓకే, ఈ డిస్టెన్స్ కావాల్సి ఉంటుంది అంటే ఏంటి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి x1 ప్లస్ అదేవిధంగా మనకు
అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఏంటి మనకు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మనకు. ఓకే, సో ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఎంత అయింది, r cos θ, r cos θ. అర్థమైందా మీకు? ఇది అనమాట. అదేవిధంగా ఇలా చూసుకుందాం, వర్టికల్గా చూసుకుందాం. ఇప్పుడు హార్జాంటల్గా అయిపోయింది, ఇప్పుడు వర్టికల్గా చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయిపోయింది, y1 అయిపోయింది. ఓకే, సో y1 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయిపోయింది, ప్లస్ r sin θ అనమాట. ఈ విధంగా ఓకేనా. సో x1 ప్లస్ r cos θ, y1 ప్లస్ r sin θ అయితే అయిపోయింది. ఇది P అనే పాయింట్. ఓకేనా. ఇక్కడ ప్లస్ r అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ Q పాయింట్ కావాలంటే సేమ్ ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుందంటే x1 ఓకేనా, అందులో నుంచి ఇది తీసేయాలన్నమాట. ఓకేనా. ఇది ఎంత అవుతుందంటే మనకు మైనస్ r cos θ అయితే అయిపోతుంది. ఓకేనా, అది అనేది వస్తుంది, r cos θ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్కి ఓకేనా, r sin θ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు y ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఏమవుతుంది మనకు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. y1 ఓకే, y1లో నుంచి మైనస్ ఎంత తీసేయాలి, ఇక్కడ మనకు r sin θ అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఇది మనం ఇక్కడ తీసేస్తాం అంతే అనమాట. ఓకేనా, మైనస్ r sin θ ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇది అంటే ఏంటి మనకు, ఇదంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ q ఆఫ్ x, y, ఇక్కడ p వచ్చేసి ఇది అనమాట. ఈ విధంగా మనకు టోటల్గా చూసినట్టయితే మనకు ప్లస్ ఆర్ మైనస్ అనేది రాసేస్తాం అనమాట. ఓకేనా. సో x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ r cos θ, y1 ప్లస్ ఆర్ మైనస్ r sin θ అనేది రాసేస్తాం. ఇది అనమాట. ఇదే మనకు పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని పిలుస్తారనమాట. మీకు అర్థమైందా ఇప్పుడు ఏంటనేది? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే అదే చెప్తున్నాను. ఇక్కడ x1 ప్లస్ ఆర్ మైనస్ r cos θ, y1 ప్లస్ ఆర్ మైనస్ r sin θ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద లైన్ at a distance of r units from the point x1, y1 అంతే అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే కోఆర్డినేట్స్ అనమాట. కోఆర్డినేట్స్ అది కూడా ఇచ్చిండే లైన్ పైన మనకు ఒక పాయింట్ నుంచి మనకు కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్న కోఆర్డినేట్స్ అని అర్థం అనమాట ఇవి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీనిపైన ప్రాబ్లమ్స్ చూద్దాం.